హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. వ్యవసాయం చేసే వ్యవసాయ కుటుంబ సభ్యులందరికీ ఓ రైతు బిడ్డగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నా హృదయపూర్వక నమస్కారాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, నాడు రైతు భరోసా జగనన్న ప్రభుత్వంలో, నేడు అన్నదాత సుఖీభవ బాబుగారి ప్రభుత్వంలో రైతుల్ని అడుగుతూ ఉన్నా. రైతుల ద్వారా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని, ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, నలుగురిని అడుగుతూ ఉన్నా. రైతులకైతే గమనించమని కోరుతా ఉన్నా. రైతుల పక్షాన వారి బాధను వినిపిస్తానా ఈ నలుగురికి. నిజంగా మీకు మీ శరీరంలో ఎక్కడైనా సరే ప్రజాస్వామ్య విలువలను గౌరవించే వాళ్ళైతే నా గొంతులో నుంచి వచ్చే ఈ మాటలు రైతు సోదరుల మాటలుగా భావించి సమాధానం ఇవ్వాలి మీరు. నాడు రైతు భరోసా, అవును, రైతుల కుటుంబాలలో ఒక భరోసా నింపినాడు జగన్మోహన్ రెడ్డి, ఒక భరోసా ఇచ్చినాడు. ఆ పేరుకు సార్థకత ఏర్పడింది. ఆయన చేసిన వ్యవసాయానికి అనేక రకాల మంచి పనుల గురించి అవన్నీ వరుసగా చెప్తా. మరి ఈరోజు మీరు పేరు మార్చినారు. ఆ రైతు భరోసాను కాస్త పేరు మార్చి అన్నదాత సుఖీభవ అన్నారు. మరి ఆ సుఖీభవలో పేరులో ఉంది కానీ రైతు కుటుంబాలలో సుఖం ఉందంటారా మిత్రులారా? లేదు. పేరులో మాత్రమే సుఖీభవ ఉంది, రైతు కుటుంబాలలో దుఃఖమే ఉంది. ఇది నిజమో అబద్ధమో కాదో వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం, సకల శాఖ మంత్రులైనటువంటి లోకేష్ బాబు గారు నలుగురు సమాధానం చెప్పవచ్చు. మొట్టమొదటిది, పంట సహాయం అని చెప్పి నిన్న మీరు డబ్బులు వేసినామని చెప్తున్నారు, గొప్పగా చెప్తున్నారు. మేము ఈ రాష్ట్రంలో ఉండే రైతులందరికీ వ్యవసాయం చేసుకునేదానికి, పంట పెట్టుకునేదానికి డబ్బులు వేసినాడని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎక్కడికో పోయి కొద్దిగా నటన కూడా చేస్తున్నారు. ఆయన గానిగెక్కడం, తిరగడం, అక్కడ ఉండే నూనెను వారి శ్రీమతి భువనేశ్వరమ్మని అడిగి నూనె కొనాలన్నా వద్దా అని చెప్పి నూనె అడగడం, 1 లీటర్ నూనె కొనుక్కునే అని చెప్పడం. ఏంటి ఇవన్నీ? నటన కాదా? ఒకసారేమో ఆటోలో పోయేది, ఒకసారేమో మంట లేకుండా వంట చేసి చేపల పులుసు చేసేది, ఒకరోజేమో గానిగెక్కేది, ఒకరోజేమో భార్యకు ఫోన్ చేసి నూనె కొంటానా అనేది, ఒకరోజేమో చేపల మార్కెట్ పోయి చేపలు కొనే అనేది, ఒకరోజేమో కూరగాయలు కొనే అనేది. ఇవన్నీ ఎవరిని మోసం చేసేదానికి నటన? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అన్నారు. నిజంగా చెప్తాను ప్రజలారా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నటనలో జీవించినారు. ఈ నారావారి గారి చంద్రబాబు నాయుడు గారు జీవితంలో నటిస్తున్నాడు. ఆయన నటనలో జీవిస్తే ఈయన జీవితంలో నటిస్తున్నాడు. ఈయనకి ఇవాళ ఆస్కార్ అవార్డులన్నీ కూడా. ఇన్ని నటనలు చేసేదానికంటే, ఇంత మేకప్ చేసేదానికంటే పాలనకు నిజంగా పాలన మీద చిత్తశుద్ధి పెట్టండి. పాలన మీద చిత్తశుద్ధి పెట్టి రైతు బిడ్డలకు మేలు చేయండి. నిన్న డబ్బులు ఇచ్చినామని చెప్తున్నారు రైతులకు పంట సహాయము. ఓ రైతు పక్షాన నేను అడుగుతా ఉన్నా, ఎంత ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పిన ఎన్నికల కంటే ముందు చెప్పిన మాట ఏంది? నాకు ఓటేయండి, కూటమిని గెలిపించండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత
మొదటి సంవత్సరం దగ్గర నుంచి 5 సంవత్సరాల కాలము మీరు వ్యవసాయం చేసుకునేటప్పుడు పంట పెట్టుకునే దానికి కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, నేను 20,000 ఇస్తాను అని చెప్పి మాట చెప్పినావు కదా. మరి కేంద్ర ప్రభుత్వం వారు చెప్పిన 6,000 రూపాయలు వాళ్ళు సక్రమంగా ఇస్తున్నారు, మేమున్నే మీరున్నే. మరి నువ్వు ఇచ్చే 20,000 రూపాయల్లో మొదటి సంవత్సరం మోసం చేసి ఎగరగొట్టివి, కంప్లీట్గా ఎగరగొట్టినాడు మొదటి సంవత్సరం 20,000. రెండో సంవత్సరానికి వచ్చేదలికి 30% ఎగరగొట్టి 70% ఇచ్చినావు. అంటే 6,000 ఎగరగొట్టినావు, 14,000 ఇచ్చినావు. ఇది మూడో సంవత్సరం వచ్చేదలికి ఇప్పుడు 5,000 ఇచ్చినావు. ఇప్పటికి 5,000. ఇంకా మిగతా 9,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావో, ఎన్నాళ్ళకి ఇస్తావో. అంటే 3 సంవత్సరాల కాలానికి నువ్వు ఇవ్వాల్సిన 60,000 రూపాయలకు గాను ఈ రోజుకి నువ్వు ఇచ్చినది 19,000 రూపాయలు. 60,000 ఇవ్వాల్సింటే 3 ఏళ్లకు, ఇప్పటికి నువ్వు ఇచ్చింది 19,000. ఇది మోసం కాదా? ఇది రైతు కుటుంబాలలో సుఖీభవన, దుఃఖీభవన? 60 లక్షల మంది అర్హత కలిగిన రైతులకు నువ్వు పంట సహాయం చేయాల్సి ఉంటే 46,86,000 మందికి ఇచ్చినావు. అంటే 13,14,000 మందికి ఎగరగొట్టినావు. 60 లక్షల్లో 13 లక్షల మందికి ఎగరగొట్టినావంటే, 60 లక్షల్లో 13 లక్షలు ఎగరగొట్టినావంటే దాదాపు 18-20% ఎగరగొట్టినావు. ఇది అన్నదాతలకు సుఖీభవన, దుఃఖీభవన? రెండవది చాలా విలువైనటువంటి మాట అండి ఇది రైతులకు. 2 సంవత్సరాలైంది ప్రజలారా, ప్రజలు కూడా గమనించాలా. 2 సంవత్సరాలైంది. అన్నదమ్ములు విడిపోతారు, భూములు పంచుకుంటారు. 10 ఎకరాలు ఉంటుంది మా నాయనకు. మా నాయన మరణించినాడు, కాలం చేసినాడు. నేను మా అన్న పంచుకున్నాము. 5 ఎకరాలు మా ఆయనకు, 5 ఎకరాలు నాకు వస్తుంది. 10 ఎకరాలు మా ఆయన పేరుతో నింటుంది. అప్పుడు పంట సహాయము, ఈ ప్రయోజనాలన్నీ ఒక్కరికే కదా వచ్చేది, మా ఆయనకే. ఇప్పుడు నేను పంచుకునే తర్వాత, నా పేరుతో రిజిస్టర్ అయిన తర్వాత, నా పేరుతో పాసు పుస్తకాలు వచ్చిన తర్వాత, మరి ఇతర రైతుల వలె నాకు కూడా పంట సహాయము, ఇతర ప్రయోజనాలు దక్కాల. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఏ రైతునైనా అడగండి, భూ మార్పిడి జరిగిన తర్వాత అర్హత కలిగినటువంటి కొత్త రైతుకు ఈ రాష్ట్రం ద్వారా పొందే అనేక రకాల ప్రయోజనాలు పొందడానికి అనర్హుడుగానే ఉన్నాడు. ఇది చాలా పెద్ద తప్పిదం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉండేది. అంటే కొత్త రైతుకు ఒక్కరికి కూడా అవకాశం ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాల కాలంలో కల్పించలేదు. ఇది రైతుల ఇళ్లల్లో సుఖమా, దుఃఖమా? చంద్రబాబు నాయుడు గారు పంటల బీమా పథకం, పంటల బీమా పథకం 2 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు వరకు ఒక్క సంవత్సరం ఒక్కసారి కూడా క్రాప్ ఇన్సూరెన్స్ అంటారు, రాష్ట్ర వాటా చెల్లించాల్సినది ₹1 కట్టలే. నువ్వు రాష్ట్ర వాటా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3 సంవత్సరాలు కట్టినాడు ఆయన. 3 సంవత్సరాలు రైతులు కట్టాల్సినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టింది. ఇప్పుడు మేమేం అడుగుతున్నాం, రైతులు ఏమడుగుతున్నారంటే, నువ్వు కట్టకపోతేవి మా వాటా, కనీసం మేము కట్టుకునే దానికైనా ఇన్సూరెన్స్ అవకాశం కలిపి అన్నారు. కట్టుకునే అవకాశం కూడా కలిపిలే క్రాప్ ఇన్సూరెన్స్. మరి క్రాప్ ఇన్సూరెన్స్ పంటల బీమా పథకాన్ని వర్తింపజేయడానికి కూడా అవకాశాన్ని రైతులకు కల్పించకపోతే రైతు కుటుంబాలలో సుఖీభవన ఇది? మీరే చెప్పాలా ముఖ్యమంత్రి గారు. పంటలకు మద్దతు ధర 2 సంవత్సరాల కాలమైంది. మనం టీవీలలో చూస్తున్నాం, పత్రికలలో చూస్తున్నాం. ప్రజలారా, రైతులు పండించిన పంటలకు సరైనటువంటి ధర మార్కెట్లో లేనప్పుడు ఆ రైతులు నష్టపోకుండా ఉండేదానికోసము రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ మద్దతు ధరనిచ్చి రైతు దగ్గర నుంచి ఆ పంటను కొంటాది. ఆ లాభాన్నో నష్టాన్నో ప్రభుత్వమే భరిస్తుంది, రైతులు మాత్రం నష్టపోకుండా నిలబెట్టగలుగుతుంది. ఇది మద్దతు ధర. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు చేసినాడు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలమైంది. మనం టీవీలలో రోజు చూస్తున్నాం. మామిడి పనులు చూచే రోడ్ల మీద వేస్తున్నారు, అరటి పనులు చూచే రోడ్ల మీద వేస్తున్నారు, మిరపకాయలు చూచే వేస్తున్నారు, టమాటో పనులు చూచే వేస్తున్నారు, ఉల్లిగడ్డలు చూచే వేస్తున్నారు. పండించిన ప్రతి పంటకు
గిట్టుబాటు ధర మార్కెట్లో లభించక, రైతులకు మద్దతు ధర ఈ ప్రభుత్వం చెల్లించక, పంటలు తీసుకుపోయి రోడ్ల మీద వేసి, నీళ్ళల్లో వేసి, బాయిలలో వేసి రైతులు కన్నీటి పర్యంతరమైతా ఉంటే సుఖీభవ అంట. ఈయన గాని ఎక్కి తిరుగుతాడంట నాటకాలు. ఆ గానిగలో పడాల్సింది. ఇంత అన్యాయమా? ఇంత అన్యాయమైనా కానీ పెట్టుబడి రాయితీ, ఇంకొకటి పెట్టుబడి రాయితీ. దీని పేరు పెట్టుబడి రాయితీ అంటారు. దీని అర్థం ఏంటంటే గన రైతులకు ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే గన ప్రభుత్వమే ఆ రాయితీని చెల్లిస్తుంది. కొద్దో గొప్ప 10%, 5%, 20%. వరికి ఒక 50,000, 70,000 నష్టం వచ్చిందంటే ఎకరాకు 4,000, 5,000, 6,000 చొప్పున ఇచ్చి కొంత వాళ్ళ కన్నీళ్లు దుడిచే ప్రయత్నం చేస్తుంది. దీన్ని పెట్టుబడి రాయితీ అంటారు. నష్టపరిహారం అంటారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించినటువంటి నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో 5 సంవత్సరాలు చెల్లించినారు. అది కూడా ఎట్లా తెలిసిన మిత్రులారా, నష్టం ప్రకృతి వైపరీత్యాల వల్ల అధిక వర్షపాతం కానీ వర్షపాతం లేకపోవడం వలన కానీ జరిగిన ప్రతి పంట నష్టానికి 30 దినాలు చెల్లించినాడు. మొగం తిన్న మీసం తిప్పి 30 రోజులే చెల్లించినాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. 6 ప్రకృతి వైపరీత్యాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో ఇప్పటికీ. ఈ 2 సంవత్సరాలలో 6. ప్రతి ప్రకృతి వైపరీత్యానికి హెలికాప్టర్ ఎక్కి తిరిగినావు, నువ్వు నాటకాలు అన్నావు, డ్రామాలు చేసినావు, హెలికాప్టర్ ఎక్కి తిరగడానికి ఖర్చు పెట్టినావు, మాట ఇచ్చినావు. ఒక్క ప్రకృతి వైపరీత్యం వల్ల సంభవించిన ఒక్క పంటకైనా ₹1 అయినా నువ్వు చెల్లించినావా? నీ హెలికాప్టర్లు ఎక్కి నాటకాలు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి చూసి బుద్ధి తెచ్చుకోవాలా మీరు. 5 సంవత్సరాలు ఇచ్చినాడు ఆయన, 30 రోజుల్లోనే ఇచ్చినాడు. ఇది రైతు కుటుంబాల్లో సుఖీభవన? ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలా. ఎరువులు ఎంత అన్యాయం అంటే, ఎరువులు APIMS అని ఒక యాప్ ఇచ్చినారు. APIMS, ఈ యాప్ ద్వారా రైతులకు ఎరువులు ఇస్తారంట. కావలసినంత ఎరువులు ఇవ్వరు. కావలసినంత రైతులకు అవసరమైనంత ఎరువులు ఇవ్వరు. అది యూరియా కావచ్చు, DAP కావచ్చు. జనరల్గా రైతులు కోరుకునేది ఒక ఎకరా అవసరం మాకు ఏది యూరియా అంటే కనుక 4-5 బస్తాలు కావాలంటారు. DAP అంటే 3-4 బస్తాలు కావాలంటారు. వీళ్ళు APIMS యాప్ ద్వారా 2 ఇస్తామంటారు. సాంకేతిక కారణాల వల్ల పనిచేయలేదంటారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రైతులు చెప్పులు ఎరుపేదారుగా తిరుగుతూనే ఉండారు. ఆ యూరియా కోసం, ఆ DAP కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. అంటే రైతులకు వ్యవసాయానికి కావాల్సిన ఎరువులను కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేకుండా అరకొరకగా ఇచ్చే పరిస్థితి. విత్తనాలు ఈరోజు ఏ రైతులను పోయి కదిలించండి, నాణ్యత లోపించిన విత్తనాలు మీరు ఇస్తున్నారు కాబట్టి మీ విత్తనాలు తీసుకునే దాన్ని కూడా వాళ్ళు ముందుకు రావడంలే. నాసిరకం విత్తనాలు మీరు ఇవ్వడం వలన పంట నష్టం జరుగుతుంది కాబట్టి మాకు మీ విత్తనాలు వద్దురా స్వామి అంటున్నారు. మందులు, విత్తనాలు కానీ, ఎరువులు కానీ, మందులు కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ పల్లెలో ఆ పల్లెలో కావలసినంత నాణ్యత కలిగినట్టే ఇచ్చినారు. ఈరోజు నేను చెప్పినట్టు APIMS ప్రకారం అరకొరక విత్తనాలైతే నాసిరకము. వ్యవసాయ పనిముట్లు, యాంత్రీకరణ పనిముట్లు, వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు అంటారు. ఇది ఎంత అన్యాయం అంటే ప్రజలారా, ప్రజలకు కూడా తెలియాలి. ఇది వ్యవసాయం చేసుకునేదానికి ఏ పనిముట్లయితే ట్రాక్టర్ కావచ్చు, గుంటుక కావచ్చు, గొర్రు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వ్యవసాయ పనిముట్లు ఏమైతే ఉన్నాయో సబ్సిడీతో ప్రభుత్వం ఇస్తుంది రైతులకు. ఏ రైతుకు అవసరమైతే ఆ రైతుకు ఇవ్వాలా. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నది ఏం తెలిసిన, ఉదాహరణకు మా వైఎస్ఆర్ కడప జిల్లా, ఈ కడప జిల్లాలో ఉండే ఎన్ని నియోజకవర్గాలకు సంబంధించి రైతు బిడ్డల కోసం, వ్యవసాయ పనిముట్ల కోసం వీరు పెట్టిన డబ్బు ఎంతంటే 4 కోట్లు. 4 కోట్లు ముక్కులో పెట్టుకో, ముక్కులో కూడా రాదు 4 కోట్లు. ఎట్లిస్తున్నారు? 4 కోట్లే కానీలే. అన్యాయం ఏం తెలుసునా? ఇది తెలియాలా ప్రజలకు కూడా. ఏ రైతైనా దరఖాస్తు పెట్టుకుంటాడు, నాకు ఈ పనిముట్టు కావాలా, నాకు సబ్సిడీ ద్వారా అని. ఏ రైతైనా దరఖాస్తు పెట్టుకుంటాడు. జాయింట్ కలెక్టర్ గారు దీన్ని చూస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే కదా, ఉదాహరణకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో
ఒక 500 మందో 1000 మందో 2000 మందో రైతులు దరఖాస్తు పెట్టుకుంటే జాయింట్ కలెక్టర్ గారికి అది ఒక పద్ధతి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈయన ఒక లిస్టు ఇన్ఛార్జి మినిస్టర్ పంపిస్తాడు. ఇన్ఛార్జి మినిస్టర్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి గారికి పోతుంది. అక్కడ అమరావతిలో లోకల్ ఎమ్మెల్యే పంపించినటువంటి ఈ లిస్టు రైతులు ఏదైతే ఉందో ఈ పేర్లు 100, 50, 250, 30 ఈ పేర్లు మాత్రమే జాయింట్ కలెక్టర్కి వస్తుంది. జాయింట్ కలెక్టర్ గారు లాటరీ వేసేటప్పుడు ముందు దరఖాస్తు ఇచ్చిన అందరూ ఉన్నారు కదా, ఆ లాటరీ అది వేయరు. ఇన్ఛార్జి మినిస్టర్ గారు ఇచ్చిన పేర్లు మాత్రమే లాటరీలో వేస్తారు. అంటే తెలుగుదేశం పార్టీ రైతులు మాత్రమే లాటరీలో పాల్గొనే అర్హత, తెలుగుదేశం పార్టీ రైతులకు మాత్రమే సబ్సిడీ పనిముట్లు. రైతులకు పనిముట్లు లేవు మిత్రులారా, తెలుగుదేశం పార్టీ రైతులకు మాత్రమే పనిముట్లు. ఈ ప్రభుత్వంలో మాత్రమే చూస్తున్నాం. రైతులలో 2 భాగాలు చూసినది. మా జీవితం అంతా ఎప్పుడు మేము చూడలే. రైతులంటే ఒక్కటే మాకు తెలిసినది. రైతులంటే మాకు తెలిసింది ఒక్కటే, క్షేత్రంలో భూమిలో ఉండేవాడు, భూమిని దున్నేవాడు, వ్యవసాయం చేసేవాడు, పంట పండించేవాడు, నష్టమో కష్టమో భరించి ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నను మేము చూసినాం. ఇద్దరిని చూడలే మేము. ఈ ప్రభుత్వంలో ఇద్దరిని చూస్తున్నాం. ఆ ఇద్దరు ఎవరు తెలుసునా? నిజాయితీగా వ్యవసాయం చేసే రైతన్న ఒకడు, తెలుగుదేశం పార్టీ రైతన్న ఒకడు. ఇది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు. రైతులలో కూడా తెలుగుదేశం పార్టీ రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు, న్యూట్రల్ రైతులు, శ్రేయోభిలాషి రైతులు. ఇంత అన్యాయానికి ఒడిగట్టి అన్నదాత సుఖీభవ అని పేరు పెడితే నిజంగా అన్నదాత సుఖంగా ఉన్నాడంటారా? మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అన్నదాత సుఖంగా ఉన్నాడా చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని, వ్యవసాయ శాఖ మంత్రి గారిని, నిజంగా మీకు ఏదైనా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విలువలకు ప్రాధాన్యత ఇచ్చే హృదయం ఉంటే మా ఈ ప్రశ్నలకు రైతులు అడిగినట్టు మేము అడుగుతూ ఉన్నాం. మాట రైతులది, గొంతు మాది. అడుగుతూ ఉన్నాం, సమాధానం చెప్పు. నీకు ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పు. నీకు ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే మీరు పంట సహాయానికి 60 లక్షల మంది ఉంటే 46 లక్షల మందికి ఇచ్చింది వాస్తవమా కాదా? మొదటి సంవత్సరం ఎగరగొట్టింది వాస్తవమా కాదా? 20 ఇస్తామని 14,000 ఇచ్చింది కరెక్టా కాదా? ఈ సంవత్సరం 5,000 ఇచ్చింది కరెక్టా కాదా? సమాధానం చెప్పు. భూమార్పిడి జరిగితే కొత్త రైతుకు అవకాశం మీరు కల్పించలేదన్న మాట నిజం కాదా? సమాధానం చెప్పు దీనికి. పంటల బీమా పథకం ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రైతుకైనా, ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా నువ్వు క్రాప్ ఇన్సూరెన్స్ చేసినావా? సమాధానం చెప్పాలా. ఏ పంటకైనా నువ్వు మద్దతు ధర ఇచ్చినావా? సమాధానం చెప్పాలా. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టపరిహారాన్ని 6 సార్లు జరిగితే ఏ ఒక్కసారి ఒక్క రైతుకు, ఒక పంటకు, వరి, జొన్న, కొర్ర, శనిగ దేనికైనా ఇచ్చినావేమో సమాధానం చెప్పాలా మీరు. నిజంగా మీరు మొగోళ్ళు అయితే ఏపీఐఎంసీ ద్వారా ఇచ్చే ఎరువులు, అది యూరియా కానీ డిఏపి కానీ కావాల్సినంత మీరు రైతులకు ఇచ్చినారా? సమాధానం చెప్పు. విత్తనాలు నాసిరకం కాదా? వ్యవసాయ పనిముట్లు, లాటరీ విధానం తెలుగుదేశం పార్టీ రైతులకే మీరు ఇవ్వడం లేదా? సమాధానం చెప్పాలా. ఇవన్నీ చేసి రైతులకు అన్నదాత సుఖీభవనా? ఇవన్నీ చేసి నువ్వు ఏమన్నా ఒక ఊరికి పోయి ఆ ఊరిలో కూర్చొని నాటకాలు ఆడి గానికి ఎక్కి రెండుసేపు తగుదునమ్మని తిరుగుతావా? అక్కడ మళ్ళీ ఓవర్ యాక్షను. భువనేశ్వరమ్మకు ఫోన్ చేసి ఈడ గానిగలో నూనె వచ్చింది, ఈ నూనె ఇట్టుంటుందంట అట్టుంటుందంట, మన వంటలేక బాగుంటుందా భువనేశ్వరమ్మ, కొనమంటావా? నా భార్యను అడగంది ఏమీ చేయనని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే సగటు మహిళ యొక్క హృదయాన్ని గెలచడానికి నటన. నీ నటన ఎసరా? మీ మామ కంటే గొప్ప నటుడు నువ్వు. చెప్పినా కదా, నటనలో జీవించినాడు మీ మామ, నువ్వు జీవితంలో నటిస్తున్నావు. ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ఇంత నటన చేసే ముఖ్యమంత్రి, వ్యవసాయం ఇంత దిగజారుడుతనం ఉండే ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలోనే చూసిండారా? నా ఈ ప్రశ్నలకు ఏడైనా సేవ ఉంటే సమాధానం చెప్పాలా. ప్రొద్దుటూరు మొదలుకుంటే ఇచ్చాపురం వరకు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైనా సరే నిజాయితీగా సమాధానం చెప్పాలని చెప్పి ఆహ్వానిస్తాను. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి,
ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత వావ్ ఎంత టేస్టీగా ఉంది. పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.